జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు సూటిగా గట్టిగా సమాధానం అయితే ఇచ్చినాడు. గతంలో గల్ఫ్ దేశాల్లో కానీ పశ్చిమ ఆసియాలో కానీ యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశం పేరు పెద్దగా అయితే వినిపించేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధ సమయాల్లో భారత్ వల్ల ఎవరికి పెద్దగా వచ్చే లాభం కానీ లేదా నష్టం కానీ ఏమీ ఉండేది కాదు. కానీ ఈ రోజు పరిస్థితి అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఇజ్రాయెల్కు అమెరికా మాత్రమే దిక్కు అనుకోవద్దని, తమ వెనుక భారతదేశం లాంటి ఒక గొప్ప దేశం అండగా నిలబడి ఉందని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా ఒక అమెరికన్ న్యూస్ ఛానల్లో ప్రకటించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఒక్కటే కాదు, దానికి ప్రత్యామ్నాయంగా భారత్ కూడా బలంగా నిలబడగలుగుతుందని చెప్పేసి ఆయన అయితే ప్రపంచానికి చూపించారు. అమెరికా జనాభాలో 25% మంది యూదులే ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఏకైక యూదు దేశ ప్రధాని నోటి నుంచి మన దేశం గురించి ఇలాంటి మాటలు రావడం సామాన్యమైన విషయం అయితే కాదు. ఈ పరిణామాల వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటయ్యా అంటే, ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరాన్తో ఒక ఒప్పందం అయితే కుదిరింది. రెండు దేశాలు కూడా సంతకాలు చేసి యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేసినాయి. ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్ కూడా భాగస్వామిని అయితే చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య అయితే ఉండాలి. లెబనాన్లో హిజ్బుల్లా అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాద సంస్థ ఉండాలి. దీని గురించి గతంలో కూడా మనం చాలా న్యూస్లో చెప్పుకున్నాం. ఈ సంస్థ ఇజ్రాయెల్ పైన నిరంతరం కూడా దాడులు చేస్తానే ఉంటుంది. ఉగ్రవాద సంస్థ అయినటువంటి హిజ్బుల్లాను పూర్తిగా అంతమొందించకుండా ఈ విధంగా మధ్యలోనే యుద్ధాన్ని ఆపేయడం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జాతీయవాద నాయకులకు, ప్రజలకు అసలు ఎంత మాత్రం కూడా నచ్చల. ఇజ్రాయెల్ క్యాబినెట్ లోని కొంతమంది నాయకులు డొనాల్డ్ ట్రంప్ ను తీవ్రంగా విమర్శించినారు. లెబనాన్ సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా యుద్ధాన్ని ఏ విధంగా ఆపుతారని చెప్పేసి వాళ్ళంతా కూడా డొనాల్డ్ ట్రంప్ ను ప్రశ్నించారు. ఈ విమర్శలపైన అమెరికా నాయకుడు, అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్ స్పందిస్తూ తానే గనుక ఇజ్రాయెల్ క్యాబినెట్ లో ఉంటే ట్రంప్ కాళ్లను నెత్తి మీద పెట్టుకునేవాడని చెప్పేసి చెప్పినాడు. చూడండి ఎట్లా కథ. ఇజ్రాయెల్ కు మిగిలి ఉన్నటువంటి ఏకైక మిత్రదేశం అమెరికా మాత్రమేనని, అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఉనికికే ప్రమాదం అని చెప్పేసి మాట్లాడినాడు. జేడీ వాన్స్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికే ప్రధాని నెతన్యాహు అమెరికాకు వచ్చినటువంటి ఫాక్స్ న్యూస్ ఛానల్కి అయితే పోయినాడు. అమెరికా సైన్యం తమకు మద్దతు ఇచ్చిందనేది నిజమేనని, ట్రంప్ కూడా మంచి నాయకుడేనని చెప్పేసి చెప్తూనే ఇజ్రాయెల్ వెనుక అమెరికా మాత్రమే కాకుండా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం కూడా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ 140 కోట్ల మంది ప్రజల మద్దతు తమకు ఉందని చెప్పేసి నెతన్యాహు గారు ప్రపంచానికి చాటి చెప్పినారు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్కు ఆయుధాలు, యాంటీ మిసైల్ రక్షణ వ్యవస్థలు ఎవరూ సరఫరా చేయలేరనేది ఈ జేడీ వాన్స్ ఉన్నటువంటి అహంకారం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటయ్యా అంటే, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో కీలకమైన తామిర్ మిసైల్స్ ను భారత్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. భారత్ అలాగే ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఉమ్మడిగా ఆయుధాలను తయారు చేస్తున్నాయి. అమెరికా ఒకవేళ సాయం ఆపినా సరే భారత్ నుంచి ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరా అనేది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్తో ఎవరూ వ్యాపారం చేయరని, వాళ్ళ వస్తువులను అందరూ బ్యాన్ చేస్తారని చెప్పేసి జేడీ వాన్స్ బెదిరించే ధోరణిలో మాట్లాడినాడు. చూడండి ఎట్లనాదో. దానికి నెతన్యాహు బదులిస్తూ తమకు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశ మార్కెట్ అందుబాటులో ఉండదని చెప్పినాడు. చూసినారు ఎట్లున్నదా. ఇజ్రాయెల్ వస్తువులను భారతదేశంలో సులభంగా అమ్ముకోగలమని, తాము ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరి వాళ్ళం కాదని అమెరికాకు బలమైనటువంటి సమాధానం అయితే ఇచ్చినారు. గతంలో ప్రపంచ దేశాల యుద్ధాల్లో భారత అభిప్రాయాన్ని ఎవరు కూడా అడిగేవాళ్ళు అయితే కాదు. కానీ ఈ రోజు రక్షణ రంగంలో మన దేశం సాధించినటువంటి ప్రగతి వల్ల అంతా కూడా మారిపోయింది. ఒకప్పుడు భారత్ సొంతంగా ఆయుధాలను కానీ సెమీ కండక్టర్ చిప్స్ను కానీ తయారైతే చేసేది కాదు. కానీ ఇప్పుడు మన నిత్య జీవితంలో వాడేటటువంటి కార్లు, స్కూటర్లు, అలాగే 5G నెట్వర్క్ పరికరాలు, శాటిలైట్లు, టీవీలు, రిమోట్ల వరకు అన్నింటికీ కావాల్సినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ మన దేశంలోనే తయారవుతున్నాయి. గతంలో చైనా అలాగే తైవాన్ దేశాల నుంచి ఈ చిప్స్ను దిగుమతి చేసుకున్నటువంటి మన భారతదేశం ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్ల చిప్స్ను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి అయితే చేరింది.
గుజరాత్లో సీజీ పవర్ అనేటటువంటి అధునాతన ఫ్యాక్టరీని నిర్మించుకున్నాం. రాబోయే కాలంలో ప్రతి సంవత్సరం కూడా 500 కోట్ల చిప్స్ను యూరప్, అలాగే జపాన్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధమైనాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి చిప్స్ ఇప్పుడు భారతదేశంలో డిజైన్ చేయబడుతున్నాయి. అర్థమైందా? చిప్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఈ లిథోగ్రఫీ మెషిన్స్ కొనుగోలు కోసం మన ప్రధాని మోడీ గారు ఇటీవల నెదర్లాండ్స్ దేశంతో కీలకమైన ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దీని గురించి కూడా గతంలో మనం ఒక న్యూస్ లో చెప్పుకున్నాం. టాటా సంస్థ కూడా నెదర్లాండ్స్ కు చెందినటువంటి ASML కంపెనీతో కలిసి $11 బిలియన్ భారీ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకునింది. ఈ మిషన్స్ ప్రపంచంలో నెదర్లాండ్స్ దగ్గర తప్ప మరెక్కడా కూడా లేవు. చైనా కూడా ఈ సాంకేతికతను సొంతంగా తయారు చేసుకోలేకపోయింది. చైనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి భారత్ ఇప్పుడు సొంతంగా చిప్ ప్యాకేజింగ్, అలాగే టెస్టింగ్, అలాగే క్వాలిటీ చెకింగ్ చేసుకుంటూ స్వయం సమృద్ధిని అయితే సాధిస్తుంది. భారతదేశంలో ఈ చిప్స్ తయారీ పెరగడం వల్ల ఇజ్రాయెల్ లాంటి మన మిత్ర దేశాలకు కొండంత ధైర్యం అయితే వచ్చింది. ఒకవేళ భవిష్యత్తులో చైనా గనక ఈ చిప్స్ సరఫరాను ఆపేసిన అమెరికా లేదా యూరప్ దేశాలు ఇజ్రాయెల్ దూరం పెట్టిన భారతదేశం వాళ్లకు రక్షణ, అలాగే శాటిలైట్ చిప్స్ అయితే అందించగలుగుతుంది. ఎవరికి? ఇజ్రాయెల్కు. యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధాలను, డ్రోన్లను, యాంటీ మిసైల్స్ వ్యవస్థలను భారత్ సులభంగా సరఫరా అయితే చేయగలుగుతుంది. భారత్ అలాగే ఇజ్రాయెల్ దేశాలు సాంకేతికతతో పాటు తమ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా పంచుకుంటున్నాయి. సెమీ కండక్టర్ చిప్స్ తయారీలో చైనా కంటే భారత్కే ఎక్కువ అవకాశాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే చైనాలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. జపాన్ లాంటి దేశాలు తమ రక్షణ పరికరాల చిప్స్ను చైనాలో టెస్ట్ చేయడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడవు. నమ్మకమైనటువంటి భారతదేశం నుంచే కొనుగోలు చేయడానికి ఇంపార్టెన్స్ అయితే ఇస్తాయి. చిప్స్ అనేటివి ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా కూడా గుండె, అలాగే మెదడు లాంటి అటువంటి కీలకమైన రంగంలో మన దేశం ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఎదుగుతుంది. సెమీ కండక్టర్ చిప్స్ తయారీకి కావాల్సినటువంటి క్రిటికల్ ఖనిజాలు అంటే రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మన ప్రధాని మోడీ గారు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, అలాగే న్యూజిలాండ్ దేశాలతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. మన మోడీ గారు ఏదైనా ఒక బయట దేశానికి పోతున్నారంటే ఖచ్చితంగా అది మన దేశానికి మేలు జరుగుతుంది. అలాగే మన శత్రు దేశాలకన్నిటి కూడా చెక్కు పెట్టినట్లే. ఆయన ఒక్క నిమిషాన్ని కూడా ఆయన జీవితంలో వేస్ట్ చేయరు. అర్థమైందా? ఆస్ట్రేలియాలోని ఖనిజ నిల్వలు, న్యూజిలాండ్లో పెట్టుబడులు, ఇండోనేషియా సముద్ర మార్గాల అనుకూలతలను ఉపయోగించుకుంటూ చైనాకు మన మోడీ ప్రభుత్వం గట్టి పోటీనైతే ఇస్తుంది. ఏదైనా కూడా ప్రస్తుతం మన మోడీ గారు ఏం చేస్తున్నారు, ఏ దేశాలకు వెళ్తున్నారంటే దాని వెనక బలమైన కారణాలన్నీ కూడా ఉంటాయి. గతంలో చైనా ఈ ఖనిజాల ఎగుమతులపైన ఆంక్షలు విధించి ప్రపంచాన్నే భయపెట్టాలని చెప్పి చూసింది. కానీ ఇప్పుడు మన భారతదేశం ఆస్ట్రేలియాతో కలిసి ఈ కీలకమైన ఖనిజాల ప్రాసెసింగ్ రంగంలో ముందడుగైతే వేస్తుంది. ఇప్పటి వరకు ఈ రంగం పైన చైనాకు ఉన్నటువంటి బలమైన పట్టును తగ్గించే దిశగా భారత్ ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఈ ఖనిజాలు యుద్ధ విమానాలు, శాటిలైట్లు, అలాగే రక్షణ రంగ పరికరాల తయారీలో ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా చైనా కంటే భారతదేశానికే ఎక్కువ నమ్మకం, గౌరవం ఉన్నాయి. అంతేనా కాదా? చైనాలో ప్రజాస్వామ్యం అనే మాటే లేదు, కోర్టులు లేవు, పైగా ఇతర దేశాల డేటాను దొంగిలిస్తుందనే చెడ్డ పేరు కూడా ఉండాలి. కానీ భారతదేశంలో చట్టబద్ధమైనటువంటి పాలన, నమ్మకం, అలాగే పారదర్శకత ఉన్నాయి. మనము ఎవరి సాంకేతికతను కూడా దొంగిలించం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా కంటే మన భారతదేశాన్నే ఎక్కువగా నమ్ముతున్నాయి. ఈ రక్షణ, అలాగే ఖనిజ రంగాల్లో భారత కనుక పూర్తిగా పట్టు సాధిస్తే ప్రపంచంలో ఇంకా మనకు తిరుగనేదే ఉండదు. దేశీయంగా తయారీ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తూ మన భారతదేశం విశ్వగురువుగా ఎదుగుతుంది. మిత్రులారా, దేశానికి సంబంధించిన ఈ వాస్తవాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూస్ పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసి ఈ సమాచారాన్ని మీ తోటి జాతీయవాదులందరికీ కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.